అపూర్వ నక్షత్రని తీసుకొని కారులో హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటే, అప్పుడే శారద కారు ఆగిపోవడంతో రోడ్డు పక్కన కారు దగ్గర శారద నిలబడి ఉంటుంది. ముందు సీట్‌లో కూర్చున్న నక్షత్ర శారదని గమనించేసి ఆపు, ఆపు అని అనడంతో డ్రైవర్ ఒక్కసారిగా కారు ఆపేస్తాడు. ఏంటి నక్షత్ర కారు ఎందుకు ఆపేశావు అని అపూర్వ అడుగుతూ ఉంటే, మమ్మీ మమ్మీ అక్కడ అత్తయ్య నిలబడి ఉంది మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అత్తయ్య ఎవరు అత్తయ్య అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అదిగో మమ్మీ అక్కడ శారదత్తయ్య నిలబడి ఉన్నారు అని నక్షత్ర చూపిస్తూ ఉంటే, చీచి దాన్ని నువ్వు అత్తయ్య అని పిలుస్తావేంటి అని అపూర్వ తిడుతూ ఉంటుంది. ఏమమ్మా నువ్వు గగన్‌కి ఇచ్చి నక్షత్రని పెళ్లి చేస్తానని చెప్పావు. మర్చిపోయావా ఏంటి? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని గోరింటాకు పిన్ని అంటుంది. మమ్మీ అత్తయ్య కారు ట్రబుల్ ఇచ్చినట్లు ఉంది. మనం అత్తయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాము అని అంటే, చీచి అది ఎప్పటికీ జరగదు. నువ్వు పెళ్ళైన తర్వాత అలాంటివేమైనా ఉంటే చూసుకో. ఇప్పుడైతే అస్సలు కుదరదు అని అపూర్వ తేల్చి చెప్పేస్తూ ఉంటుంది. దాంతో నక్షత్ర నో అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఇక్కడ పెళ్ళి అవ్వాల్సిన గుండె ఒకటి ఆగిపోతుందన్న జ్ఞానం కూడా లేకుండా అలా అరుస్తున్నావేంటి నక్షత్ర అని గోరింటాకు పిన్ని అంటుంది. మమ్మీ కావాలంటే మీరిద్దరూ దిగండి కారు, నేను అత్తయ్యని డ్రాప్ చేసి వస్తాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. అబ్బా సుగుణాల అందాల రాక్షసుని కన్నావు కదే అని గోరింటాకు పిన్ని అపూర్వతో అంటూ ఉంటుంది. అయినా ఏంటి మమ్మీ ఆవిడంటావేంటి? ఆవిడ వదిన అని పిలువు అని నక్షత్ర అంటూ ఉంటుంది. వదిన గారు అని పిలవాలి నక్షత్ర అని గోరింటాకు పిన్ని అంటుంది. అది కరెక్ట్, వదిన గారు అని పిలువు మమ్మీ. మీరు దిగుతారా లేదంటే డ్రాప్ చేస్తారా అని నక్షత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తప్పుతుందా అని అపూర్వ అంటూ ఉంటే, దిగు మమ్మీ వెళ్ళి పిలుచుకొద్దాం అని నక్షత్ర అంటూ ఉంటుంది. చేసేదేమీ లేక అపూర్వ, నక్షత్ర, గోరింటాకు పిన్ని ముగ్గురు కలిసి కారు దిగి శారద దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసి శారద టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ నమస్కారం వదిన గారు అని అనడంతో శారద చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. మా అపూర్వ మీకేనండి నమస్కారం పెట్టింది, మిమ్మల్నే వదిన గారు అని పిలిచింది కూడా అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. దాంతో శారద కొంచెం టెన్షన్ పడుతూనే నమస్కారం అని దండం పెడుతూ ఉంటుంది. అత్తయ్య కారు చెడిపోయిందా అని నక్షత్ర అడుగుతూ ఉంటే, అవును నక్షత్ర కారు రెడీ అయితే సరే, లేదంటే మా వాడికి ఫోన్ చేస్తాను, గగన్కి ఫోన్ చేస్తాను అని శారద అంటే, లేదు అత్తయ్య అవసరం లేదు, మేమున్నాం కదా మా కారులో డ్రాప్ చేస్తామని నక్షత్ర అంటే, అవును వదిన గారు రండి మా కారులో వెళ్దామని అపూర్వ అంటూ ఉంటుంది. అయ్యో వద్దండి మీరు వెళ్ళండి అని శారద అంటూ ఉంటుంది. ఎందుకు వదిన గారు అంత కంగారు పడిపోతున్నారు అని అపూర్వ అంటే, కంగారు కాదమ్మాయి అది భయం అని గోరింటాకు పిన్ని చెప్తుంది. మనం చేసిన పనులు అలాంటివి. చూడు శారద మా అపూర్వ ఇప్పుడు పరిపూర్ణంగా మారిపోయిన అపూర్వ అన్నమాట. నువ్వు మాతో పాటు కారులో రావాలన్నమాట అని గోరింటాకు పిన్ని అంటుంటే, అయ్యో నేను రానని చెప్తున్నాను కదండి, ఎందుకు బలవంతం చేస్తున్నారు అని శారద అంటుంది. చూసావు కదా నక్షత్ర శారద గారు రాదంట, కాబట్టి మనం వెళ్దాం పదా అని అపూర్వ అంటే, మమ్మీ అలా రానని చెప్తే మనం వదిలేసి వెళ్ళిపోతామా మమ్మీ, మనం బలవంతంగానైనా తీసుకువెళ్ళాలి అని అప్పుడే అత్తయ్యకి గౌరవం ఇచ్చినట్లవుతుంది అని నక్షత్ర అంటే, అబ్బా నక్షత్ర ఎంత బాగా చెప్పిందో, పద నక్షత్ర తీసుకువెళ్దాం అని గోరింటాకు పిన్ని అంటుంది. వద్దని చెప్తుంటే బలవంతం ఏంటి, నేను రాను అపూర్వ గారు, ఇప్పుడు మీకు మాకు ఎలాంటి గొడవలు లేవు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, వెళ్ళిపోండి అని శారద అంటుంది. లేదు లేదు మనం తీసుకువెళ్లాల్సిందే అని గోరింటాకు పిన్ని నక్షత్ర ఇద్దరూ శారదని బలవంతంగా కారు ఎక్కిస్తారు. అయ్యో మీకు దండం పెడతాను వదిలేయండి, నన్ను ఏం చేయడానికి తీసుకువెళ్తున్నారు వదలండి అని శారద కంగారు పడిపోతూ ఉంటుంది. అలా గోరింటాకు పిన్ని అపూర్వ చెరొక వైపు శారదకి కూర్చొని ఆవిడని దిగనివ్వకుండా కారులో తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. భూమి ఏంటి ఫోన్ తీయట్లేదు అని కృష్ణప్రసాద్ టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే మామయ్య అంటూ భూమి అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని, మామయ్య ఆయన నాకు ఉద్యోగం ఇచ్చేశారు మామయ్య అని చెప్తూ ఉంటుంది. అదెలా సాధ్యమమ్మా, మోసం అంటే వాడికి అస్సలు గిట్టదు, మరి ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ధరణిగా సాధ్యమైంది మామయ్య అని జరిగిన విషయం మొత్తం కూడా భూమి వివరిస్తూ ఉంటుంది. అమ్మ భూమి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వు భూమిగా చేయలేని పని ధరణిగా సాధించావన్నమాట, నువ్వు ధరణిగా మారిపోయి గగన్ మనసు మార్చావన్నమాట, ఎంతైనా ఇదంతా మన మంచికే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. చూడండి మామయ్య అని అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తూ ఉంటే, తెలుస్తుందమ్మా అని సంతోషం అని అప్పుడే కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏం తెలుస్తోంది డాడ్ అంటూ చెర్రీ అక్కడికి వస్తాడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అని చెర్రీ అడుగుతూ ఉంటే, నువ్వు ఏం విన్నావు అని కేపీ అడుగుతూ ఉంటాడు. భూమి ఆనందంగా ఉంది, నాకు తెలుస్తోంది అని నువ్వు మాట్లాడిన మాటలు విన్నాను అని చెర్రీ అనడంతో, ఓ ఇంతవరకే విన్నావా అని కృష్ణప్రసాద్ రిలాక్స్ అవుతూ ఉంటాడు.
అంటే ఇంతకుముందు ఇంకా మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు చెప్పండి అని. ఏంటి భూమి, అసలు నీకు ఫోన్ చేస్తే ఆన్సరే లేదు. ఎన్నిసార్లు చేయాలి నీకు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు అని చెర్రీ ప్రశ్నిస్తూ ఉంటాడు. అబ్బే ఏమీ లేదులే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. సరే కానీ నువ్వు మనిషివి ఏమైపోయావు అని చెర్రీ ప్రశ్నిస్తూ ఉంటే, ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను అని భూమి చెప్తుంది. సరే మనిషి వైపు ఏమైపోయావు అని అడగడంతో, అంటే భూమికి డ్యాన్స్ టీచర్గా ఉద్యోగం వచ్చింది, అక్కడికి వెళ్ళిందిలే డ్యాన్స్ క్లాస్కి అని కేపీ కవర్ చేస్తూ ఉంటాడు. ఓ అవునా, ఏంటి డ్యాన్స్ టీచర్గా జాయిన్ అయిందా? సరే కానీ భూమి, ఆ చేతిలో ఆ పేపర్ ఏంటి అని చెర్రీ అడుగుతుంటే, అపాయింట్మెంట్ లెటర్ అని భూమి చెప్తూ ఉంటుంది. డ్యాన్స్ క్లాస్ టీచర్కి కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారా? ఒకసారి ఇలా ఇవ్వు, నీకే చెప్తున్నది ఇవ్వు భూమి అని చెర్రీ అడుగుతూ ఉండడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. కేపీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక చెర్రీ భూమి చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ని తీసుకొని చూస్తూ ఉంటే వెంటనే కేపీ లాక్కొని, నువ్వేం చూస్తావురా, నువ్వు కూడా టీచర్గా డ్యాన్స్ టీచర్గా వెళ్తావా ఏంటి అని ఆ అపాయింట్మెంట్ లెటర్ని భూమి చేతికి ఇచ్చేస్తాడు. అవును చెర్రీ, అసలు నువ్వు నాకెందుకు కాల్ చేసావు? ఏం మాట్లాడాలని చేసావు? చెప్పు చెర్రీ చెప్పు అని టాపిక్ని భూమి డైవర్ట్ చేస్తుంది. అవును కదా, వచ్చిన సంగతే మర్చిపోయాను. రండి రండి, సర్ప్రైజ్, నేను మామయ్య దగ్గర మీకు సర్ప్రైజ్ ఇస్తాను అని అంటే, ముందే చెప్పరా అని కేపీ అడుగుతుంటాడు. సర్ప్రైజ్ ముందే చెప్పరు, ముందు మామయ్య దగ్గరికి పదండి, రా భూమి నువ్వు కూడా అని చెర్రీ తీసుకువెళ్తూ ఉంటాడు. మామయ్య మీకు ఒక సర్ప్రైజ్ అని చెర్రీ చెప్పడంతో, మాకు సర్ప్రైజ్ అని చెప్పి బావగారికి సర్ప్రైజ్ అని చెప్తే ఆ విషయం ఏంటో తెలిసేదెలా అని కేపీ ప్రశ్నిస్తూ ఉంటాడు. సరే మామయ్యకి చెప్తాను కదా, ఎందుకంత తొందర అని చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే నేనే అడుగుతున్నాను, ఏంటా సర్ప్రైజ్ అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. మీరు హరిశ్చంద్రుడు అని చెర్రీ అంటాడు. ఆయన శరశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు కాదు అని కేపీ అంటూ ఉంటాడు. కాదు, భూమిని దత్తత తీసుకోవాలనుకున్నాడు కదా, అందుకే మామయ్యని నేను హరిశ్చంద్రుడని చెప్తున్నాను. మామయ్య మీరు భూమిని దత్తత తీసుకుంటానని చెప్పి అది మధ్యలోనే కార్యక్రమం ఆగిపోయింది కదా, మర్చిపోయినట్లున్నారే అని చెర్రీ గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ గుర్తుకు చేయడమే సర్ప్రైజ్ మామయ్య అని చెర్రీ అనడంతో, అవునరా నువ్వు మంచి పని చేశావు, నేను ఆ విషయమే మర్చిపోయాను. కేపీ, నేను రేపే భూమిని దత్తత తీసుకుంటున్నాను అని మంచి పని చేశావురా చెర్రీ అని పొగిడి శరశ్చంద్ర వెళ్తూ ఉంటాడు. దాంతో భూమి మళ్ళీ రేపే దత్తత కార్యక్రమం అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి సర్ప్రైజింగ్ నచ్చిందా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. థ్యాంక్ యూ చెర్రీ అని భూమి వెళ్ళగానే ఎస్ ఎస్ అంటూ చెర్రీ గెంతులు వేస్తూ ఉంటాడు. శారద గారు మీ ఇల్లు వచ్చేసింది, దిగండి. దౌర్జన్యంగానైనా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపేసి మా అపూర్వ మారిపోయిందని రుజువు చేసుకుందాము. ఇప్పటికైనా మా అపూర్వ మారిపోయిందని నమ్ముతున్నారా శారద గారు అని గోరింటాకు పిన్ని అనడంతో, నమ్ముతున్నానండి అని శారద నేరుగా లోపలికి వెళ్తూ ఉంటుంది. మమ్మీ ఏంటి మమ్మీ, ఇంత దూరం వచ్చిన తర్వాత అత్తయ్యతో పెళ్లి గురించి మాట్లాడకపోతే ఎలా? కాబట్టి అత్తయ్య సైడ్ నుంచి గగన్ బావని పెళ్లి చేసుకునే విషయం గురించి నరుక్కుంటూ వచ్చేసేయి మమ్మీ, ఒప్పించేసేయి మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఈ నక్షత్రకి తలకి దెబ్బ తగిలిన తర్వాత తెలివి బాగా పెరిగిపోయిందే అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. అపూర్వ శారదతో పెళ్లి గురించి మాట్లాడేసే, లేకుంటే మళ్ళీ నక్షత్ర చచ్చిపోతే నీకున్న ఒక్కగానొక్క కూతురు ప్రాణాలు పోతాయి అని గోరింటాకు అంటుంది. వదిన గారు ఆగండి, మేము ఇంటి వరకు డ్రాప్ చేశాం కదా, మాట మాత్రానికైనా ఇంట్లోకి రమ్మని చెప్పరా, పిలవరా అని అపూర్వ అడగడంతో, అవునమ్మాయి పిలువమ్మాయి, మీరు ఒకటే కదా, వెయ్యంకులు కదా అని గోరింటాకు పిన్ని అంటుంది. సరే రండి లోపలికి రండి అని శారద పిలుస్తూ ఉంటుంది. కూర్చోండి అని శారద అంటే, అత్తయ్య మీరు కూడా కూర్చోండి అని నక్షత్ర చెప్తుంది. మా ఇంట్లో నాకు మర్యాదలు చేయటం ఏంటి అని నక్షత్ర, మీరు కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అని శారద అంటే, అత్తయ్య మీరు కూర్చోండి నేనే కాఫీ కలిపి తీసుకొస్తాను, ఎంతైనా నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని కదా అని నక్షత్ర అంటే, అమ్మాయి నక్షత్ర అలా షాకుల మీద షాకులు ఇవ్వకు, కాస్త శారదని తేరుకోనివ్వు. అమ్మా నక్షత్ర నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకురా, శారద నువ్వు కూర్చో అని గోరింటాకు పిన్ని అంటుంది. పిన్ని నువ్వు కూడా కిచెన్లోకి వెళ్ళు, దానికి కాఫీ పెట్టడం తెలీదు, అది తయారు చేసి తీసుకొచ్చిందంటే మనం కూడా తాగి చావాలి కదా అని అనడంతో, అవునవును కరెక్టేనని గోరింటాకు పిన్ని కిచెన్లోకి వెళ్తుంది. అమ్మ నక్షత్ర ఏం చేస్తున్నావు అని అడగడంతో, కాఫీ ఎలా పెట్టాలో థింక్ చేస్తున్నా అని నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వేమీ పెట్టనవసరం లేదు, నేను పెడతాను, నువ్వు పెట్టినట్లు బిల్డప్ ఇవ్వు చాలు అని అంటే, గోరింటాకు నీ మొక్కని నల్లగా ఎర్రగా మార్చి పడేస్తాను, స్టవ్ మీద పెట్టి జాగ్రత్త, కాఫీ నేనే పెడతాను అని నక్షత్ర దగ్గరుండి పెడుతూ ఉంటుంది. ఇక శారద టెన్షన్ పడుతూ భయంగా కూర్చొని ఉంటే అపూర్వ కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉంటుంది.